సేమియా పాయసం. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో సస్యశ్యామలంగా ఎటు చూసినా ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కొండలు, చెట్లు, సెలయేర్లు ఎంతో అందంగా ఎంతో ప్రకృతిని తలపిస్తూ ఉండేది. చరణ్, సాయి చందన, రమ్య స్నేహితులు. ఒకరోజు వీరు ముగ్గురు స్కూల్ నుండి ఇంటికి వచ్చారు. రమ్య వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మా అమ్మా ఎక్కడున్నావు? ఏంటి పిలిచావు? ఎక్కడున్నావు అమ్మా? ఆవుకి గడ్డి వేస్తున్నాను. అమ్మా నాకు నీళ్ళు కావాలమ్మా. సరే ఉండు అనుకుంటూ పక్కనే ఉన్న కుండలో నీళ్లను తీసుకువచ్చి రమ్యకి ఇస్తుంది. అప్పుడు, అమ్మా నా ఫ్రెండు చరణ్ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతాడట అమ్మా. అవునా చిట్టి తల్లి? మనం కూడా ఫ్రిడ్జ్ కొందామమ్మా. ఇప్పుడు ఎందుకమ్మా ఫ్రిడ్జ్? లేదమ్మా, నాకు కావాలి, కొందామమ్మా. కుండలో ఉన్న నీళ్ళు కూడా చల్లగా ఉన్నాయిగా. నా ఫ్రెండ్ చందన వాళ్ళ ఇంట్లో కూడా ఉందమ్మా. అలా కాదమ్మా, నేను చెప్పేది వినమ్మా. నాకు కావాలి అమ్మా. సరే అమ్మా, తీసుకుందాంలే. అలాగే అమ్మా అనుకుంటూ రమ్యను తీసుకొని ఆవుల దగ్గరికి వెళ్ళారు. అమ్మా ఆవుకి పేరు పెట్టలేదా అమ్మా? ఆవుకి పేరు పెట్టడం ఏంటమ్మా? చందన వల్ల కుక్కకి పేరు పెట్టాడమ్మా. అవునా అమ్మా? అనుకుంటూ వాళ్ళ అమ్మ నవ్వుతూ రమ్య వైపు చూస్తుంది. సరే చిట్టి తల్లి, మన ఆవుకి పేరు పెడదామమ్మా. అలాగే చిట్టి తల్లి, ఏం పేరు పెట్టాలనుకుంటున్నా? గంగా అని పిలుద్దామమ్మా. గంగా ఎంత బాగుందమ్మా పేరు. అమ్మా ఆకలిగా ఉందమ్మా. అయ్యో ఆకలిగా ఉందా చిట్టి తల్లి? అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి,
సేమియా తీసుకుని రమ్య దగ్గరికి వస్తుంది. రమ్య, నీకు ఇష్టమైన సేమియా పాయసం చేశాను రా అమ్మ. అవునా అమ్మ? థ్యాంక్స్ అమ్మ. అప్పుడే అక్కడికి చరణ్ చందన నవ్వుకుంటూ వస్తూ ఉండగా రమ్య వాళ్ళ అమ్మ రమ్యకు సేమియా పాయసం ఇస్తూ, ఇదిగో చిట్టి తల్లి, నీకు ఇష్టమైన సేమియా పాయసం. చూడడానికి చాలా బాగుందమ్మా. రమ్య, నీ స్నేహితురాలు వస్తున్నారు. అవునా? హాయ్ రమ్య. హాయ్ చరణ్, మీరేంటి ఇలా వచ్చాడు? అదేంటి రమ్య, మనం తెలియదు దగ్గరకు వెళ్ళాం అక్కడ కదా. అయ్యో మర్చిపోయాను. ఇప్పుడు వెళ్దాం పదండి. అదేంటి చిట్టి తల్లి, పాయసం తినేసి వెళ్ళు. వద్దమ్మా, మేము వెళ్తాం. మీరు ముగ్గురు సేమియా పాయసం తిన్నాక వెళ్ళండి. ముగ్గురు సేమియా పాయసం తిన్నాక రమ్య వాళ్ళ అమ్మకి రమ్య బాయ్ అని చెప్పి అక్కడి నుండి సెలయేరు దగ్గరికి వెళ్ళారు.